బాస్పరస్ క్రూజ్లో ఉన్నాను కదా. ఈ క్రూజ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టర్కీ స్పెషాలిటీ ఏంటంటే ఈ బాస్పరస్ అని అనేది ఒక స్ట్రైట్ అనమాట. స్ట్రైట్ అని అంటారు. బ్లాక్ సీ నుంచి ఒక పాయలాగా వస్తుంది. బట్ ఇది యూరోప్ అండ్ ఏషియా కాంటినెంట్ని సపరేట్ చేస్తుంది. ఇటు సైడ్ ఉన్నదంతా యూరోప్, ఇటువైపు ఉన్నదంతా ఏషియా. లెట్ మీ షో యూ. అదిగో ఆ బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ బ్రిడ్జ్కి ఇటు సైడ్ ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ సీ, ఇటు సైడ్ ఉన్నదంతా యూరోప్, అటు సైడ్ ఉన్నదంతా ఏషియా. ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది. ఇది బ్రిడ్జ్ కూడా ఉంది ఇంకన్నా. సో ఇది 90 minutes క్రూజ్ అనమాట. ఇలా చుట్టూరు తిరిగి అలా వెళ్ళి అలా వస్తుంది. సో ఇట్ టచెస్ 2 continents. బాస్పరస్ బాగుంది కదా. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. ఇలాగా ఒక డే టూరు రావాలి చేయాలనుకుంటే ఇలా చేసేయచ్చు. అండ్ బాగుంది కూడా క్లైమేట్ చల్లగా. ఎవరి దగ్గర క్రూజెస్ అయితే నడుస్తున్నాయి. మొత్తం అంతా తిప్పి చూపిస్తారు 90 minutes. 250 liras అంటే అప్రాక్సిమేట్లీ లైక్ $9 Australian, $10 Australian. బాగానే ఉంది సోఫార్. టాయిలెట్స్ చాలా చండాలంగా ఉన్నాయి. ఇక్కడ టాయిలెట్స్ ప్రాబ్లంగా ఉంది. అంటే నాకు ఎక్కడా కనిపించలేదు పబ్లిక్ టాయిలెట్స్. ఐ డోంట్ రికమెండ్ టు యూజ్ ఇట్. నేను చూడలేదు కూడా. అందరూ కూర్చున్నారు ఇక్కడ. బాస్పరస్ రివర్ చుట్టూరు చూపిస్తారంట. మోస్ట్లీ అందరూ టూరిస్టులే. అండ్ ఇంకోటిది ఏంటంటే ఇక్కడ పబ్లిక్ గవర్నమెంట్ నడిపే క్రూజెస్ కూడా ఉన్నాయి. అంటే క్రూజ్ కాదు, one place to another place ట్రాన్స్పోర్ట్ లాగా. సో అది ఇప్పుడు కూర్చున్నా, చూడాలి ఎలా ఉంటుందో. నేను యాక్చువల్లీ ఈ ప్లేస్ ఇది ఎక్కడ ఏదైతే ఉందో ఆ ప్లేస్, ఆ ప్యాలెస్ చూడడానికి వద్దాం అనుకున్నాను. దీన్ని డోల్బా కే సరాయి అంటారు. దీన్ని డోల్బా కే సరాయి అంటారు అనమాట. నా ప్లేస్ చూద్దాము అని ఇక్కడికి వద్దామని అనుకున్నా యాక్చువల్లీ. కానీ చాలా పెద్ద వాక్ ఉంది, అందుకని రాలే. అట్లీస్ట్ ఇలా కవర్ చేసేస్తున్నాను నేను. నైస్, వెరీ నైస్. ఇప్పుడు ఆ ప్యాలెస్ అది షూట్ చేశాను కదా, అది యూరోప్ సైడ్ అనమాట. ఇదంతా యూరోప్ కాంటినెంట్లో ఉంది. లుక్ ఎట్ దట్. ఇదంతా యూరోప్ కాంటినెంట్లో ఉంది. సైడ్ ఉన్నదంతా ఇప్పుడు ఆ ప్యాలెస్ చూపించాను కదా, ఆ ప్యాలెస్ అంతా యూరోప్ కాంటినెంట్లో ఉందన్నమాట. ఇదంతా యూరోప్ కాంటినెంట్లో ఉంది. అదంతా ఏషియా కాంటినెంట్లో ఉంది. అక్కడ ఫ్లాగ్కి వెనకతలో అదంతా ఏషియా కాంటినెంట్లో ఉంది. ఇది యూరోప్ కాంటినెంట్లో ఉంది. నాకు ఎగ్జైటింగ్గా ఉంది. ఏషియా కాంటినెంట్ అండ్ యూరోప్ కాంటినెంట్ ఒకేసారి చూడడం. అండ్ నేను అక్కడ స్పెయిన్ నుంచి చూశాను కదా, యూరోప్ అండ్ ఆఫ్రికా కాంటినెంట్. సో ఇలా డిఫరెంట్ కాంటినెంట్స్ ఒక లైక్ కామన్ పాయింట్ నుంచి చూడడం ఎగ్జైటింగ్ అనిపిస్తుంది నాకు. ఇది సిరాగన్ ప్యాలెస్ అనమాట. ఇది కూడా యూరోప్ సైడే ఉంది. యూరోప్ షోర్ సైడ్ ఉంది బాస్పరస్ పక్కనే. అండ్ ఇది 1863 to 1872 మధ్యలో బిల్డ్ చేశారంట. ఇది రాయల్ ప్యాలెస్, వన్ ఆఫ్ ద రాయల్ ప్యాలెస్. ఇది లగ్జరీ హోటల్ కింద కూడా చేంజ్ చేశారు అని నేనైతే ఒక దగ్గర చూశాను. ఐ నీడ్ టు చెక్ మై ఫ్యాక్ట్స్ అగైన్. బట్ అది రాయల్ ప్యాలెస్. అది బర్న్ డౌన్ కూడా లైక్ 1910లోనే ఇప్పుడు బర్న్ డౌన్ కూడా అయిపోయిందంట. బట్ మళ్ళీ రీస్టోర్ చేశారు. ఓన్లీ అవుట్ సైడే బర్న్ డౌన్ అయ్యింది, మళ్ళీ తర్వాత రీస్టోర్ చేశారు. ఇప్పుడు ఇది యూరోప్ సైడ్ ఉన్నాం. అది ఇలా యూటర్న్ తిరుగుద్ది. బ్రిడ్జ్ ఏదైతే ఉందో, లెట్ మీ షో ద బ్రిడ్జ్ విచ్ కంబైన్స్ యూరోప్ అండ్ ఏషియా. ఇది కొంచెం గోల్డెన్
గేట్ బ్రిడ్జ్ లాగే ఉంది ఇది కూడా. అందరూ గోల్డెన్ గేట్ బ్రిడ్జెస్ని కాపీ కొట్టేసినట్టున్నారు. ఇది ఇంకో మాస్క్. అన్నీ సిమిలర్గా ఉన్నాయి అన్ని మాస్క్స్. చాలా ప్రీమియంగా ఉన్నాయి ఇక్కడ మాస్క్స్ అన్నీ. అదే బాస్పరస్ బ్రిడ్జ్ ఫుల్గా చూపిద్దామని ట్రై చేస్తున్నా. బ్యాక్ నుంచో ఎటు నుంచి వస్తుంది అప్పుడు చెప్తా ఆ బ్రిడ్జ్ గురించి. దేర్ యు గో, దిస్ ఈస్ ద బ్రిడ్జ్. దీన్ని బాస్పరస్ బ్రిడ్జ్ అని అనేవాళ్ళు. ఇప్పుడు 15 టెమూజు షెట్లియర్ కొప్రూసో అని అంటారు దీని న్యూ నేమ్ యాక్చువల్లీ. ఇది 1973లో 15th యానివర్సరీ ఆఫ్ ద రిపబ్లిక్కి ఓపెన్ చేశారు. సో ఇది బాస్పరస్ స్ట్రైట్ మీద ఫస్ట్ కట్టిన బ్రిడ్జ్ ఇది, సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇది. సేమ్ మనకి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అండ్ పోర్చుగల్లో ఉన్న ఇంకో కైండ్ ఆఫ్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అవన్నీ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఇది కూడా సస్పెన్షన్ బ్రిడ్జ్. సో అది యూరోప్, అది ఏషియా. యూరోప్ అండ్ ఏషియాని కంబైన్ చేస్తుంది. అది యూరోప్, అది ఏషియా. సో రెండిట్ల మీద ఆ బ్రిడ్జ్ అన్నమాట. బాగుంది కదా బ్రిడ్జ్. ఏంటో నాకు బ్రిడ్జ్లు నచ్చుతాయి. ఇదేదో మ్యారిటైమ్ సేఫ్టీ ఇది అనుకుంటా, కోస్టల్ సేఫ్టీ బోట్ ఇది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చివరిన ఏషియా కాంటినెంట్ పైన కూడా ఏదో మాస్క్ ఉంది. వీళ్ళు ఓన్లీ యూరోప్ సైడ్ డెవలప్ చేశారేమో అని అనుకున్నాను, కానీ అక్కడ కూడా బాగానే డెవలప్మెంట్ ఉంది. అక్కడ ఏదో పెద్ద స్కై స్క్రాపర్ కూడా ఉంది. ఆ స్కై స్క్రాపర్ ఏంటో చూడాలి. నా ఇన్ఫర్మేషన్లోంచి అది మిస్ అయ్యింది. అటు సైడు యాక్చువల్లీ ఇది యూటర్న్ తీసుకుంటుంది, అప్పుడు షూట్ చేస్తాం. అటు సైడ్ ఏషియా సైడ్ 2 కాంటినెంట్స్ కవర్ చేసి. సో ఇక్కడ యూటర్న్ తీసుకుంటుంది ఈ క్రూజ్. అదే యూరోప్ అండ్ ఇది ఏషియా. అవన్నీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. టోటల్ 3 బ్రిడ్జెస్ ఉన్నాయి, 2 అనుకుంటా, 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఇంకో సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది. ఇటు సైడ్ ఏషియా ఉంది. ఇస్తాన్బుల్ హ్యాస్ సో మచ్ టు సీ. బాగుంది ఇక్కడ. జస్ట్ మనకి మనము అన్నీ చేసుకుంటే ఇట్స్ చీపర్, బట్ మనకి మనము చేసుకోవడం కూడా కొంచెం కష్టం. ఎందుకంటే ఇక్కడ చాలా పుషి ఉంటారు, ఇది చెయ్యి అది చేయని అనేసి, ఇది తీసుకో అది తీసుకో అని. మొత్తం అసలు కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేస్తారు. కొంచెం అది చిరాగ్గా అనిపిస్తుంది, కానీ అదర్వైజ్ ఓకే. నేనైతే ట్రామ్ పాస్ తీసుకొని తిరుగుతున్నా. సో విల్ బీ గుడ్ లైక్ దిస్. $10 ఈజ్ వెరీ చీప్. ఆస్ట్రేలియా డాలర్స్తో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా అక్కడ అన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. $10కి ఏవి రావు. లంచ్ ఒక బర్గర్, KFCలో ఒక బర్గర్ వస్తుంది $10కి, స్మాల్ బర్గర్. రోడ్ ఉంది కదా, అది టిన్ ఓపెన్ చేసేస్తుంది. టూ మచ్ అసలు. వస్తుండే కీ అని అనుకో. ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు, ఫొటోస్ తీసి అలా ఇస్తున్నారు, కొనుక్కోవాలి. ఇవి కొన్ని రెస్టారెంట్స్లో ఉన్నాయి, కొన్ని లైక్ అపార్ట్మెంట్స్లో ఉన్నాయి, కొన్ని ఇండివిజువల్ హౌసెస్లో ఉన్నాయి. ఎలా చెప్పగలిగాను అంటే బట్టలు ఆరేసారు, చాలా బట్టలు, కొన్ని బట్టలు కాదు. సో అవి ఇల్లు అని నో డౌట్. ఇది కులెలి ఖయామాక్ ముస్తాఫా పాసా కమీ అంట. అండ్ ఇది వన్ ఆఫ్ ద గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా. ఎలా అంటే జనరల్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్కి పైన ఫ్లాగ్ ఎగరేస్తారు. సో సంథింగ్ గవర్నమెంట్ ఆపరేషన్స్ ఆల్సో హ్యాపెనింగ్ ఆర్ ఇట్స్ ఓన్డ్ బై గవర్నమెంట్. అండ్ నేను తర్వాత చూసి లైక్ సబ్ టైటిల్స్లో పెడతానులే. అక్కడ జస్ట్ ఎవరు టూరిస్టులు లేరు, మరి అక్కడ ఏం జరుగుతుందో. ఇక్కడ చాలా ఫిషర్మెన్ బోట్స్ అయితే ఉన్నాయి, చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు.
I think that's enough for Bosphorus cruise. It's nice and relaxing. నేను పొద్దు నుంచి తిరిగి నాకు కొంచెం బ్రేక్ వచ్చినట్టు అనిపించింది, కానీ నేను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను, కూర్చోలేదు, కొంచెం కూర్చుంటాను. మెరైటైమ్ షిప్ ఇది అక్కడ క్రూజ్. Einfach kein Fenster, gar nichts, das muss Autofähre sein. Yes, the cruise and this is the ship. 90 minutes క్రూజ్ ట్రిప్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు ఈజిప్షియన్ బజార్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడనే యాక్చువల్లీ ఇది ఎనిమోను అనే స్టాప్ అనమాట ట్రామ్ స్టేషన్కి. అండ్ ఇక్కడ క్రూజెస్ ఉన్నాయి కదా, అవి లైక్ వన్ ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి, ఆర్ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా వెళ్తున్నాయి. అవి లైక్ అది కమ్యూట్ లాగా. ఇవైతే నార్మల్ క్రూజెస్, మామూలు టూరిస్ట్ వాళ్ళవి. సో ఈజిప్షియన్ బజార్ అయితే అటు సైడ్కి, అదర్ సైడ్కి ఉంది.